దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, దాని విషయంలో మనం ఎలా ఉండాలంటే భయం కలిగి ఉండాలండి. అబ్రహాం ఏం చేశాడంటే భయపడలేదు. శారై చెబుతున్నటువంటి మాటలు ఏం చేశాడంటే విని ఆగతో పోయాడు. అంటే అబ్రహాము ఇది అంటే నేను శారై మాట విన్నాడంతే. ఆదాము కూడా అంతే. ఆదాము కూడా భార్య తెచ్చినటువంటి పండ్లు తినేసాడంతే. చూడండి, పండ్లు తినేసాడంతే. ఎక్కడి ఏంటి అని అడగలేదు, తినేసాడంతే. కనుక అతని నిమిత్తం నేల శిక్షించబడ్డది. అతను శిక్షకి పాత్రుడయ్యాడు. ఆలోచించాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు ఆ వాగ్దానాన్ని కూడా అబ్రహాం ఏం చేశాడంటే మర్చిపోయాడు. భయం లేదు, భయం లేదు. అబ్రహాం భయం లేదు. ఈరోజు కూడా నిజంగా మన వారం ఏ వర్తమానం వచ్చింది, దేవుడు మీతో ఏం మాట్లాడాడు అంటే నిజంగా మన దగ్గర ఉన్నదా? ఎవరి దగ్గరే చెప్తాను. ఏం చెప్తారంటే మాస్టర్ చాలా బాగా మాట్లాడారని అంటారు. చాలా బాగా మాట్లాడారని తెలియదు మీరు. చాలా అద్భుతంగా ఉందంటే రిఫరెన్స్ కోర్స్ చేశారండి. సరే ఏది ఏం మాట చెప్పు, ఏం చెప్పాడు చెప్పు, చెప్పాలి. అదే అంటున్నాను. ఇలా చెప్పారు ఎవరంటే చాలా చెప్పింది. విశ్వాసం పెట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని ఎంచుకుంది. రిఫరెన్స్ జ్ఞాపకం చేసుకుంది, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఆవిడే కాదు, యేసుక్రీస్తు కలిగినటువంటి తల్లి కూడా ఏం చేస్తుందంటే దేవుడు చెప్పినటువంటి మాటలను తలపోసుకుంది. దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా దేవుడు భద్రపరుచుకుంది. ఈరోజు ఏం చెప్తారంటే చాలా బాగా చెప్పారంటే చాలా బాగా అలాంటి మార్పులు ఏమనే అవసరం లేదు. ఇప్పుడు పెట్టుకోండి, ఇప్పుడు నాకు రానకండి మీరు. ఎందుకంటే చాలా బాగా చెప్తారండి ఇలా అసలు చాలా బాగా అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా నాకు ఎలా చెప్పారండి మీకు చెప్పింది అర్థమైందా బాగున్నారా అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పింది నాకు ఒక్కదాన్ని ఏంటిది వాక్కు దేవుడిది, నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. నాకు ఒక్కదాన్ని చెప్తుంది. ఇప్పుడు ఆ జీవితంలో మీకు అర్థమైందా అర్థం కాలేదా మీకు ఎలా చెప్తున్నారు? విన్న దాన్ని పెట్టి మీరు ఎంచుకుంటారు, ఎంచుకున్న దాన్ని పెట్టి ఫలిస్తారు. మీరు ఇప్పుడు వర్తమానం విన్న తర్వాత చాలా బాగుందంటే ఉపయోగం ఏమి లేదు, అదేమి లేదు. విత్తనం పడిన తర్వాత మీకు ఏం చేస్తుందంటే ఫలాన్ని తీసుకుంటుంది. మారు మనసు, ఆత్మఫలమ, పరిశుద్ధత, అది ఏ రకమైన ఫలాన్ని తీసుకుంటున్నమాట. ఆ ఫలాన్ని పెట్టి మిమ్మల్ని నమ్మగలుగుతారు. చెప్పండి, మీలో ఫలము అది ప్రేమ, సాత్వికమా, విశ్వాసమా, ఇవన్నింటినీ మీలో ఫలిస్తాయన్నమాట. వాటిని పెట్టి ఓహో వాక్యం అవుతుంది. ఆ సంఘపెట్టలకి స్త్రీలకి వాక్యం అవుతుంది. ముందు సాత్వికం లేదు, సాత్వికం లేదు. నా సహోదరులకి వాక్యం అవుతుంది. నుంచి వాక్యంలో గ్రహింపులోకి వచ్చారు. అనేది నేను మీరు మీ జీవితాన్ని పెట్టి, మీ మాటలు పెట్టి, మీ స్థితిని పెట్టి నేను దేవుని సేవకుడిగా నేను గ్రహిస్తానే తప్ప మీరు బాగున్నది చాలా బాగుంది అద్భుతం ఏం అవసరం లేదు. మీరు ఆలోచించండి. వస్తున్నటువంటి వాగ్దానం మాట మీద మీరు వేసాలి. ఆలోచించండి. లోకస్వార్త చూడండి. లోకస్వార్త 10వ అధ్యాయం. అందరూ కూడా పైకి తీయండి. 10వ అధ్యాయం 16వ అధ్యాయం 10 వచ్చింది చూడండి. మిగిలిన కుర్చీలో నమ్మకంగా ఉండేవాడు మరి ఎక్కువలో నమ్మకముగా ఉండను. మిగిలిన కుర్చీలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయముగా ఉండను. చూసారా? అంటే మిక్కిలి కొంచెము కొత్త ముద్దలో కొంచెం పులిపిడి ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి, తెలియ చెప్పండి. పిండి అంతా కొత్తదండి. దాంట్లో పిండేసారనుకోండి ఏమవుతుంది? పిండి అంతా పులిసిపోతుంది. మనం పులిసిపోయిన వారు కొత్త ముద్ద మనం అబ్రహాము కొత్త ముద్ద పులిసి పిండా కానీ కొత్త ముద్దే అబ్రహాము కొత్త ముద్దే కానీ ఆ కొత్త ముద్దలోనికి పులిసి పిండి యాడ్ అయింది. ఎవరి ద్వారా యాడ్ అయింది? ఎవరి ద్వారా యాడ్ అయింది? ఆదాం ఎక్కువండి. ఆదాం ఎక్కువ ఎవరైతే దాంట్లోకి అబ్రహాంలోకి సారాయి నాకు పిల్లలు లేరు, నా ఆశ ఆగం తీసుకెళ్ళిపోయి పిల్లలు పోయినంటే ఒకసారి ఆగని బాధ చూశాడు. మొత్తం అంత ఆకర్షణ చేసిందంటే ఆగం. ఏ విషయం ఏంటంటే ఇక్కడ ఆలోచించండి. ఇది పులిపిండి మాట పులిసిపోతుందన్నమాట. కానీ కొంచెం పిండి పులిపిండిని ఎవరైతే పాడు చేసేస్తుందో మన జీవితాల్లోనికి అదే ఆలోచించండి. చూసిన పిండి ఆమె బయట ఉంది. ఇంకా చూడండి 90 చూడండి. ఆమె బయట ఉంది కానీ మన హృదయంలో ఏముందంటే కొత్త ముద్ద ఉంది. మనలో పరిశుద్ధాత్మ మనలో పెట్టాడు. ఇప్పుడు ఈ పులిపిండి అది చూపు ద్వారానైనా మాట ద్వారానైనా ఆలోచన ద్వారానైనా ఎంత కూడా ఏదో లాగా ఎక్కువ ఉంటుంది మనకి.
జాగ్రత్త, కొంచెం నమ్మకంగా ఉన్నవాడు మరి ఎక్కువగా నమ్మకంగా ఉంటాడు, కొంచెము అపనమ్మకంగా ఉన్నవాడు మరి ఎక్కువగా అపనమ్మకం అయిపోతాడు. వాగ్దాన విషయంలో అలాగే 8 సంవత్సరాలుగా తేడా వచ్చేసిందంటే అబ్రహాంకి 20 సంవత్సరాలు వాగ్దానం లేట్ అయిపోయింది. ఎందుకంటే అబ్రహాము దేవుని మాటను అశ్రద్ధగా పక్కన పెట్టి ఈ శరీర సంబంధమైనటువంటి పాపము పైకి యాక్టివేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా చాలా మంది జీవితాలలో దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు లేట్ అయిపోతున్నాయి. దేవుని మాటను వినకపోతే, ఎంచుకోకపోతే, నమ్మకపోతే లేట్ అయిపోతాయి. అంత మాత్రమే కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఆ వాగ్దానం ఈ జీవితంలో నెరవేరే వరకు కూడా నేను ఏం చేస్తాడంటే తరిమీది చేస్తాడంతే. దేవుడు జకర్యాతో చెప్పాడు, జకర్యా ప్రార్థన చేస్తున్న, బయట అందరూ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, జకర్యా కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఎలిజబెత్ కూడా ప్రార్థన చేస్తున్నది ఏం చెప్పుకున్నారు? కుమారుడు కావాలని. అప్పుడు దేవదూత ప్రభు ఏమన్నాడంటే, జకర్యాకి ఒక కుమారుడు పుట్టబోతాడు, ఆ కుమారుడికి వివాహానికి పేరు పెడతామని దేవుడు చెప్పాడు. దేవదూత మాట్లాడేది, ప్రభు మాట్లాడాడు. అప్పుడు ప్రభు మాట్లాడితే జకర్యా ఏమన్నాడు, నేను ముసలివాడిని, నాకు నా భార్య ముసలిదే, నా అభిమానాన్ని చచ్చుకొడుకుని, ఆ అభిమానాన్ని అడిగిపోయి నాకు ఎలా పుడతారు పిల్లలు అని అపనమ్మకంతో ఉంటాడు. అప్పుడు దేవదూత ఏమన్నదంటే, ఇగో నీకు పుట్టినటువంటి ఆ బిడ్డ పుట్టే వరకు కూడా మోగవాయి ముందుగా కానీ అన్నది. మోగడైపోయిందే ఎవరు చెప్పండి? నువ్వు జకర్యా మోగడైతే అయిపోయాడు చెప్పండి, చెప్పండి. చెప్పు, ఇది మోగడైపోయాడు చెప్పండి. అప్పటి వాకేమి మాట మీద అపనమ్మకంతో ఉన్నాడు కాబట్టి మోగడైపోయాడు. చాలా మంది మోగడైపోయాడు, వాగ్దానం నమ్ముతలేదు, దేవుడు మాట నమ్ముతలేదు. ఆచారం చాలా బాగా అయిపోయాడు. అద్భుతమైన సూపరండి, అంత బాయిగాడి ఆస్కారం దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మడం లేదు. ఆస్కారం వాకి తీసుకెళ్తుంటే కూడా ఎత్తున్నాడు కానీ మనకి ఏం తెలియదు. తీరున్నారనుకోండి, తీరున్నారండి ఆ వ్యాఖ్యాత అయిపోయింది. వేదిక చాలా మంది ఇలా మాట్లాడుకుని కూర్చుని ఎవరు తిరగకుండాడండి, ఏ భాష తిరగకున్నాడో, ఏ భాష తిరగలేదు. ఆత్మ జీవితాలన్నీ పడిపోయి పక్కన మన ఆత్మ చెప్పడం, ఈ పెట్టి ఇంకొకరికి నలుగురు డిస్కషన్ అయిపోయి వ్యాక్సినేట్ అయిపోయి మీకు విషయం తెచ్చిన ఏదో 100 మంది ఉన్నారనో 1000 మంది ఉన్నారనో ఏదో పెద్ద అలా హాస్టల్ గవర్నమెంట్ చేస్తారని బయటికి వెళ్ళిన తర్వాత దశంబాబు గురించే చాలా ఏదో అడుగుతున్నాడు. మా గురించే వాక్యం అంటారు. ఆయన తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, తెచ్చినా మీకు ఆయన తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి నిజంగానే. అని ఇలా వాగ్దానం ఏమి నమ్ముతున్నారు ఇంకేనే మళ్ళీ ఏంటంటే బాగున్నదంట. విషయం తెలిసిన దేవుడు మాట్లాడుతున్నాడని నమ్మరు. దశలోనికే సంఘాస్తులు ఏమనుకున్నారు తెలిసిన? దశలోనికే సంఘాస్తులు ఏమనుకున్నారు? దశలోనికే సంఘాస్తులు మాట్లాడుతుంటే పౌలు గారు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమనుకున్నారంట చెప్పండి? ఏమనుకున్నారు? ఏమనుకున్నారంటే ఇది మనసు ఎక్కడ ఉందండి? పౌలు గారు మాట్లాడుతున్నది పౌలు గారు కాదు, ప్రభు మాట్లాడుతున్నాడని ఎంచుకున్నారన్నమాట. ఎంచుకున్నందున వాళ్ళ జీవితాల్లో నిన్న వాక్యమే కార్యసిద్ధి కలగజేసింది. నిన్న వాక్యమే కార్యసిద్ధి కలగజేసింది. చాలా మంది ఏం కార్యాలు లేవు, ఎండుకొని చెట్టులా ఉన్నారంటే నవ్వు ఏమీ లేదు. నవ్వులోనే ఉదయంలో కార్యాలు జరగలేదు ఎక్కడ ఉన్నదంటే ఉదయంలో తొక్కుకుంటుంది. పైకి ఏం చేస్తారంటే నవ్వుతున్నారంటే, పైన పిల్లవాళ్ళ మీద నవ్వు ఉందంటే ఉదయంలో తొక్కుతుంది. ఇలా ఆలోచించండి. జకర్యా దేవుని వాగ్దాన మాటలు నమ్మలేనందుకు మోగడైపోయాడంతే. వాగ్దానం నమ్మకపోతే వాగ్దానం నమ్మే వరకు దేవుడు ఏం చేస్తాడంటే తరిపీది ఎత్తాడంతే. గుర్తుపెట్టుకోండి, ఆ తరిపీదిలో భాగమే జకర్యా మోగడైపోయాడు. చెప్పండి, జకర్యా ఏమైపోయాడు? మోగడైపోయాడు. మీరు మోగవాళ్ళు అమ్ముకుందరు కాక సెల్ఫ్ టైం 12-17 ఒకసారి చూడండి. వీళ్ళని ఎందుకు చెప్తానంటే కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలో నమ్మకం ఉంటాడు. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలో నమ్మకం ఉంటాడు. వాగ్దానం మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే భయం కలిగి ఉండాలి. ఓహో, ఈ వాగ్దానం దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇది మళ్ళీ వెళ్ళిపోతాము, నేను వినకపోతే మళ్ళీ ఇంకొకరికి వెళ్ళిపోతాము, నాకు అర్థం కాదాము, నేను వచ్చేవారని మళ్ళీ పాస్టర్ గారు అడుగుతారు
అడిగినప్పుడు నీకు చెప్పలేనేమో అన్న ఒక దృక్పథంతో మీరు వాక్యం వినాలి. తెలిసిన మీకు మీరు వాక్యం చెప్పినప్పుడు మీరు నిద్రపోతూ ఉన్నారనుకోండి, లేకపోతే ఏదో ఆలోచనతో ఉన్నారనుకోండి, ఇది పక్కన వెళ్ళిపోద్ది. నువ్వు నిద్రపోతానే ఉంటావు, కానీ పక్కన వాడికి వెళ్ళిపోతే వాగ్దానం వాళ్ళకి ఎందుకంటే ఎందుకు సంఘము సంఘం ఎందుకు, చర్చ ఎందుకు, సేవకుడు ఎందుకు, ఈ అంటున్నది ఎందుకు, ఈ మైక్ ఎందుకు, ఇంత ఈ పరిపెట్టడం ఎందుకు, ఎందుకు దేవుడు మీతో మాట్లాడతాడనే కదా. ఇంత చేసిన మీరు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఇంటికాడ నా ఆలోచనలు పొరలోకి ఎక్కించుకుని లేకపోతే గుండుకోవడం కొడుకున్నారనుకోండి, మీకు వాక్యం ఎలా అర్థమవుతుంది? వాగ్దానం రాని మీకు మిస్ అయిపోతాయి. వాగ్దానం విషయంలో, దేవుని మాట విషయంలో ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, భయంకరంగా ఉండాలి. అదే సమయంలో మొదటి గ్రంథంలో అలాగే 12వ వచనంలో ఏలీ కుమారుడు యెహోవాను ఎరగని వారు కనుక మిక్కిలి దుర్మార్గులైంది. ఎరగని వారు అంటే దానికి అర్థం ఏంటి? యెహోవా మాట దేవుని ప్రత్యక్షత వాగ్దానం వాళ్ళకి రాలేదు, వాళ్ళు వినడం లేదు, వాళ్ళకి దుర్మార్గతలో ఉన్నారు, వాళ్ళు కామాంధులుగా ఉన్నారు. వాళ్ళు ఎవరిలోకి వెళ్ళిపోయిందంటే ఈ వాగ్దానం ఎవరికి వెళ్ళిపోయింది? వారుడైనటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకోండి, దేవుని వాగ్దానం, దేవుడి మాట చిన్నోడా లేకపోతే మోగోడా, అందంగా ఉన్నవాడా, బాగుగా ఉన్నవాడా అని అవసరం లేదు. దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. ఆయన ఎవరికి వెళ్ళిపోయింది? సమూయేలుకి వెళ్ళిపోయింది. సమూయేలు అంట ఆయన సన్నిధిలో వారుడు మాట. సమూయేలుతో సమూయేలు అనగానే సమూయేలు ఎంత సిద్ధంగా ఉన్నాడో తెలిసిన, ప్రభువా మాట్లాడు, ఈ దాసుడు సెలవిమ్ము, ఈ దాసుడు ఆలకించుటకు సిద్ధంగా ఉన్నాడు, సెలవిమ్ము అని ఆ దృక్పథం కోణంలో ఉన్నాడు సమూయేలు. అప్పుడు జరగబోయే కార్యాలన్నీ కూడా ఎవరికి చెప్పాడు? చిన్నోడైనా సమూయేలుకే చెప్పాడు. ఏలీ కుమారుడికి చెప్పలేదు. ఆ పెద్దోడు ఏలీ యాజకుడు, తన కుమారులు యాజకత్వం చేసేవారు. వాళ్ళు కానీ కామాంధులుగా ఉన్నారు. వాళ్ళ ప్రత్యక్షంగా వాళ్ళకి వెళ్ళలేదు, శాతం దేవుడు మాట్లాడలేదు. వీళ్ళని ఆలోచించండి. వాగ్దానం వస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు దాన్ని తీసేస్తాడనమాట. అబ్రాహాము విశ్వాసానికి తండ్రి అంటాం కదా మనం. మరి విశ్వాసానికి తండ్రి శారై మాటని ఆగతో పోయాడు, వాగ్దానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు.